రియల్గా అయితే చంద్రబాబు నాయుడే. ఎందుకంటే జగన్ గారికి ఆపోజిట్గా తయారైంది రాష్ట్రం అంతా. ఎందుకు ఆపోజిట్గా తయారైంది అనుకున్నారంటే సంక్షేమ పథకాలన్నీ బాగానే ఇస్తారు, పథకాలు వస్తున్నాయి కానీ నిజం చెప్పాలంటే జగన్ గారికి తెలుసో తెలియదు కానీ యాక్చువల్లీ అక్కడ జరుగుతున్న సబ్జెక్ట్ ఏంటంటే మనకి రాజధాని లేదని మైనస్ ఇయే చూపిస్తున్నారు. ప్రతిపక్షమైనా ప్రజలైనా ఏమంటున్నారు 3 రాజధానులు అంటున్నారు, తర్వాత రోడ్లు ఏమంటున్నారు తప్ప అది జగన్ వరకు తెలిసిందో లేదు కానీ మొత్తానికి ఇలా నాశనం చేస్తారు. నాశనం అయిపోయిందంటారా? అదే అంటే జగన్ గారు చేసేవారు అని చెప్పలేము. చుట్టుపక్కల మంత్రులు దొంగ నొక్కేసారో లేకపోతే జగన్ గారికి తెలిసేయట్లేదో, జగన్ గారికి అసలు ఈ సబ్జెక్ట్ తెలియదో తెలియట్లేదు అంతే. అంత తెలియకుండా ఉంటుంది అంటారా? చెప్పలేం కదండి. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన ప్రతిదీ బట్టన్ నొక్కుతున్నారు. ఇప్పుడు ఏంటి అమ్మఒడి అని పడుతుంది, స్కూల్లో చాలా వరకు ఇస్తున్నారు కానీ ₹1000 స్కూల్కి మళ్ళీ కట్టమంటున్నారు. అది జగన్ గారు తెలుసు అంటారా? మనం చెప్పలేం కదా. ఇప్పుడు 15,000 అన్నారు, 15,000లో 14,000 ఇచ్చి ఒక 1000 స్కూల్ కట్టమన్నారు. అది జగన్ గారికి ఏం తెలుసు అంటారా? తెలియకపోవచ్చు. అలాగే ఏదైనా సంథింగ్. మీరు రాజమండ్రినా? రాజమండ్రిలో ఈసారి ఎలా ఉండబోతుంది? భరతరామ్ గారా లేకపోతే ఆదిరెడ్డి వాసు గారు అంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? మేము చూసే 5 సంవత్సరాలు 15 సంవత్సరాల బట్టి చూస్తుంటే తెలుగుదేశం కొడుతుంది. మనం అప్పుడు ఎవరో రావు సూర్యప్రకాష్ గారు చేసేవారు, అది ఎవరంటే భవానీ గారికి కాదు కానీ ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రావు సూర్యప్రకాష్ గారు కొట్టారు. తర్వాత మనకు తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిందేమో ఈయన వచ్చారు, ఎవరు భవానీ గారు వచ్చారు. 2 సార్లు తెలుగుదేశం వచ్చింది, ఈసారి కూడా తెలుగుదేశం ఉంటుందని అంతే మా ఊహ.